నమస్తే అమ్మ, మీ పేరు? లక్ష్మి గారు ఏం చేస్తారండి? ఏమి చేయను, ఇంట్లోనే ఉంటారు. అమ్మా, ఇప్పుడున్న పార్టీ ఎలా ఉందమ్మా? అసలు ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా ఉంది? అసలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎలా ఉందంటే మల్లాటోళ్ళకి పింఛనీలు ఇస్తున్నారు, కొంచెం ఆదాయం బాగుంది వచ్చింది. అయితే ఇంకొన్ని రోజులు ఎలక్షన్ వస్తుంది కదమ్మా, ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ 4 సంవత్సరాలుగా పరిపాలన సాగిస్తున్న జగన్ వస్తే బాగుంటుందా, లేదంటే 14 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా? జగన్ వస్తేనే బాగుంటుంది. 4.5 ఏళ్ళకే మీరు జగన్ని ఎందుకు కోరుకుంటున్నారమ్మా? 14 ఏళ్ళ సీనియారిటీ ఉంది కదా చంద్రబాబు నాయుడుకి. ఏరుతున్నారంటే అతను వచ్చినప్పటి నుంచి పిల్లలకి చదువులకి డబ్బులు వేసి వచ్చేస్తున్నాడు. తర్వాత మన మల్లాటోళ్ళకి పింఛనీలు ఇవ్వడం. మీకు ఎలా అనిపిస్తుంది? అయితే ఇవన్నీ కూడా సంక్షేమ పథకాల పేరుతో సోమరిపోతులు చేస్తున్నారనేసి ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు కదా, మరి ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఈ పథకాలన్నీ ఉంచితే మంచిదా, లేదంటే ఇవన్నీ తీసేస్తే బెటరా? ఉంచితే మంచిదమ్మా, ఉంచితే మల్లాటోళ్ళు బతుకుతాం కదా. బయటకు వెళ్ళకపోయిన వాళ్ళు ఉన్నారు, కష్టపడిన వాళ్ళు ఉన్నారు. ఉన్నా సరే ఏదో ఇంటి అదిలో కట్టుకున్నది కదా పనికి వస్తుంది, ఏదో నా పద్ధతి పనికి వస్తుంది కదమ్మా. మేడం, మీ పేరండి? గీత. ఏం చేస్తారు మేడం మీరు? మీకేమనిపిస్తుంది మేడం, మీ ఆలోచన ప్రకారం ఏ ప్రభుత్వం బాగుంది అసలు? బ్యాక్ అంటే నాకు తెలియదండి. ఓకే, అప్పుడు అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన నాకు ఎలాగుందని తెలియదు, ఎందుకంటే నాకు అంత అప్పటికి లేదు. ఇప్పుడు వరకు అంటే ఇతని వరకు బాగానే ఉంది, అంటే ఆర్థిక సాయం చేస్తున్నారు కదా, వాటి వరకు వేసుకుంటే బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ కూడా పెట్టారు. వాలంటీర్లో మీ దగ్గరకు వచ్చి పెన్షన్లు ఇవ్వడం, మీ దగ్గరకు వచ్చి క్యాస్ట్ ఇన్కమ్ చేయించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రతిపక్ష నాయకులు వాలంటీర్ వ్యవస్థ అసలు అవసరం లేదని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒకనొకనాడు ప్రకటించారు. వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తానని నా అధికారంలోకి వచ్చాకని చెప్పారు కదా, మరి అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాలంటీర్లు ఉంచుదామని చెప్తున్నారు. మీ వరకు మీకు ఏమనిపిస్తుంది? వాలంటీర్ వ్యవస్థ ఉండాలనుకుంటున్నారా, అవసరం లేదు వాలంటీర్ వ్యవస్థ అని అనుకుంటున్నారా? రైస్ ఇవ్వడం అయితే బాగాలేదు. అయితే ఇంకొన్ని రోజులు ఎలక్షన్ వస్తుంది కదమ్మా, మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? అంటే మనకి ఎవరు ఇప్పుడు ఏం జరుగుతుందంటే అతను చేయవలసినవి బాగానే ఉన్నాయండి, ఇవన్నీ బాగానే చేస్తారు. కాకపోతే మరి అదే అప్పుడు నాకు వ్యవస్థ నాకు తెలియదు, ఇప్పుడున్నదైతే బాగానే ఉంది. దానివల్ల మనం రెండో ఛాన్స్కి అయినా ఇప్పుడైనా అతనికి ఇవ్వాలని ఉందండి. లేడీస్ అంతా కూడా జగన్కే. అయితే మిగతా పార్టీలు వచ్చి మీకు చెప్పడం చేస్తున్నారు కదా, వెయ్యండి అని. వాళ్ళకి తెలియదు మగవాళ్ళ సంగతి, లేడీస్ అంతా మనం. నమస్తే అమ్మా, మీ పేరు? మా పేరు జయలక్ష్మి. జయలక్ష్మి, ఏం చేస్తావమ్మా? హౌస్ వైఫ్. ఏంటమ్మా అసలు ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు 4.5 సంవత్సరాల నుండి చూస్తున్నారు కదా ఈ పరిపాలన, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసలు ఎలా ఉంది? బాగానే ఉంది. ఏంటి, ఏం బాగుందమ్మా? అన్ని పథకాలు ఇస్తున్నారు మాకు. మరి దాని లేదని రైతు భరోసా మాకు అందరి పిల్లల చదువులు అంటే అవి చేశారు. పథకాలు అయితే బాగానే ఉన్నాయి మాకు. అక్క ఒక్క రోజు అయితే కొంచెం పెంచారంటే ఆలోచన పెంచుతారు అది. అయితే గత ప్రభుత్వం కూడా చూసారు కదా, 4.5 సంవత్సరాల క్రితం, అది బాగుందా? ఇప్పుడున్న ప్రభుత్వం బాగుంది? ఇప్పుడుదే బాగుంది. ఎందుకమ్మా ఇప్పుడుదే ఎందుకు బాగుంది మీకు? అంటే మరి అన్ని పథకాలు మాకు వాళ్ళ దగ్గర తెచ్చేస్తున్నారు, అదొకటి మాకు బెనిఫిట్. మేము ఎక్కడికి తిరగలేదు. అయితే గత ప్రభుత్వంలో మరి తిరిగాము, కొన్ని వచ్చి లేకపోతే తిరిగితే కానీ కొన్ని రాలే. ఇప్పుడు కొన్ని ఏంటంటే మా కాళ్ళ దగ్గరికి వాలంటీర్లు ఉండడం, ఏ హెల్ప్ చేయాలన్నా వాళ్ళు వచ్చి చేస్తారు. అన్నీ మీకు అనుకూలంగా వాలంటీర్లే చూసుకుంటున్నారా? ఎలా ఉంది మరి? సచివాలయం కూడా పెట్టారు కదా, అది బాగుంది అనుకుంటున్నారా? వద్దు సచివాలయం అప్పుడులాగా ఎంఆర్ ఆఫీస్కి వెళ్తామని. సచివాలయమే దగ్గర, ఎంఆర్ ఆఫీస్ కంటే వెళ్ళలేము. వాలంటీర్లు ఉంటే బాగుంటుందా? ఉంటేనే బాగుంటుందమ్మా. మేము ఆటోలో చదువులతో అప్పుడు సంతకాల వరకే మేము వెళ్ళే అవన్నీ ఇంగ్లీష్లోను తెలుగులోను మేము మాట్లాడలేము, తిరగలేము. మరి జగనే రాని చంద్రబాబు నాయుడు రాని ఎవరట రాని మరి మాకు తెలిసిన మట్టుగా ఈ వాలంటీర్లు మాకు తెలియడం కొంచెం మాకు. అయితే మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది మీకు? మరి జగన్కే మాకు. మీరు జగన్కే అనుకుంటున్నారు. మీరమ్మా?
మీరు ఎలా అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తేనే బాగుంటుంది. నాకైతే నేను ఇవన్నీ కొత్తగా పెట్టుకుని ఇంకొక ఊళ్ళో నుండి ఇవన్నీ పని చేసుకుని నాకు ఎవరు చూడరు, ఎవరు లేదు. నేను ఒక్కగా. మీ పేరమ్మా అయితే? చెప్పమ్మా. ఇదే ఆధారం. మరి ఇంకేమి నాకు పెన్షన్ కూడా అప్పుడు అన్నీ పెట్టుకున్నాను. కొత్తగా పెట్టుకున్నారు మీరు? అన్నీ పెట్టుకున్నాను. అయితే మీకు ఇంతవరకు రాలేదు కదా ఏవి? అయినా మీరు ఎందుకు జగన్ కోరుకుంటున్నారు? అంటే అన్నీ అందరికీ మంచి చేస్తున్నానని చెప్పుకుంటున్నాను కదా అందరూ. అందరికీ మేలు జరుగుతుంది కాబట్టి మీరు ఓటేస్తున్నారు. మీకేం రాలేదు, అయినా మీకు కావాలి. నాకు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు అయితే మిగతా పార్టీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళేమో ఇవన్నీ మేము చేస్తాం, మాకు ఓటేసి గెలిపించండి అని అడుగుతున్నారు కదా, మరి వారికి ఎందుకు వేయరు మీరు? వాళ్ళకి ఎందుకు ఏమంటే ఇక ఈయన అన్నీ చేస్తున్నారని అందరూ చెప్పుకుంటున్నారు కదా, మరి నేను కూడా వెయ్యాలా, ఎందుకు వెయ్యాలా ఓటు.